రాజకీయాల్లో ఎవరికైనా గెలుపోటములు ఎత్తుపల్లాలు సర్వసాధారణమే. రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తిన్న నేతల్లో చాలా కొద్ది మంది మాత్రమే తిరిగి పుంజుకుంటారు. అలాంటి నేతల్లో ఒకరు దేవేంద్ర ఫడ్నవీస్. చక్ర వ్యూహాన్ని ఛేదించిన ఆధునిక అభిమన్యుడిగా దేవేంద్ర ఫడ్నవీస్ కితాబ్ అందుకుంటున్నారు. రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవేంద్ర ఫడ్నవీస్ తనదైన రాజకీయ చతురతతో సత్తా చాటుతూ వస్తున్నారు. రాజకీయాల్లో ఎదురు దెబ్బలు ఆటుపోట్లు తట్టుకొని నిలబడిన వారు చాలా అరుదుగా ఉంటారు. కొద్దిమంది నేతలు మాత్రమే ఎలాంటి పరిస్థితుల్లో అయినా వెనక్కి తగ్గకుండా ప్రత్యర్థుల వ్యూహాలకు అనుగుణంగా ప్రతివ్యూహాలు రచించి తిరిగి రాజకీయాల్లో నిలబడే సత్తా కొందరికే ఉంటుంది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన అతి కొద్ది మంది నేతల్లో దేవేంద్ర ఫడ్నవీస్ ఒకరు. అందుకే ఆయనను ఆధునిక అభిమన్యుడిగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 2019లో ఉద్ధవ్ తన నుంచి సీఎం పీఠం లాక్కున్న తర్వాత తాను సముద్రం లాంటి వాడినని మళ్లీ తిరిగిస్తానంటూ దేవేంద్ర ఫడ్నవీస్ పలుమార్లు చేసిన వ్యాఖ్యలను అప్పట్లో ఎవరూ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. మహావికాస్ అఘాడీ నుంచి 2002లో తిరిగి పీఠం మహాయుతి దక్కించుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ స్థాయిని తగ్గించి ఆయనను డిప్యూటీ సీఎం పదవికే పరిమితం చేశారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ ను ఉద్ధవ్ వర్గం తరచుగా వెక్కిరించేది. అంతేకాదు దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయ చక్రవ్యూహంలో చిక్కుకున్నట్లు పేర్కొనేదే. కొన్నాళ్ల క్రితం ఎన్సీపీ నేత సుప్రియా సులే ఫడ్నవీస్ ఒంటరిగా ఏం చేయగలడంటూ ఆయనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోవడం కూడా ఫడ్నవీస్ కు రాజకీయ సవాళ్లను సృష్టించింది. ఇలాంటి పరిస్థితుల్లో మహారాజకీయాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ శకం ఇక ముగిసినట్లే అనే చర్చ కూడా జరిగింది. లోక్సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన అనంతరం అప్రమత్తమైన దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలను వీడి పార్టీని బలోపేతం చేయాలని భావించారు. కానీ పార్టీ అగ్రనేతల సూచనలతో ఆయన తన పదవిలో కొనసాగి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే బాధ్యతను తీసుకున్నారు. తన పదునైన మాటలతో అభివృద్ధి నినాదాన్ని ప్రచారం చేశారు ఫడ్నవీస్. తాను ఆధునిక అభిమన్యుడేనని, చక్ర వ్యూహాన్ని ఛేదించడం, విజయం సాధించడం తెలిసిన వాడిని అనేది ఎన్నికల ప్రచారంలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రధాన నినాదంగా మారింది. మహారాష్ట్రలోని గ్రామీణ పట్టణ ప్రజల మద్దతును కూడగట్టగలిగిన ఫడ్నవీస్ సమర్థత కూటమి విజయానికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో 132 స్థానాల్లో బీజేపీ గెలిచింది. గత 2.5 ఏళ్లలో బీజేపీకి ప్రధాన అడ్డంకిగా ఉన్న శివసేన, ఎన్సీపీలను చీల్చి ఆ పార్టీలను బలహీనపరచడం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యూహంగానే చాలా మంది బీజేపీ నేతలు భావించారు. కానీ ఫడ్నవీస్ మాత్రం సదరు పార్టీల చీలికకు ఆయా పార్టీల్లోని అగ్ర నాయకుల కుమారులు, కుమార్తెలను ముందుకు తీసుకురావడమే కారణమని, తనకు తాను ఈ వ్యవహారానికి దూరమని సంకేతాలిచ్చారు. కానీ అంతిమంగా ప్రత్యర్థులే ఉద్ధవ్, సుప్రియాకు మాత్రం ఫడ్నవీస్ షాక్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ను అభిమానించే అతి కొద్ది మంది బీజేపీ నేతల్లో ఒకరు ఫడ్నవీస్. దేశానికి నాగ్పూర్ ఇచ్చిన బహుమతి ఫడ్నవీస్ అని మోదీ తరచూ పేర్కొంటుండడమే దీనికి నిదర్శనం. ఇక ఆర్ఎస్ఎస్ తో ఫడ్నవీస్ కు ఏళ్ల తరబడి ఉన్న అనుబంధం కారణంగానే ఆ సంస్థ నుంచి ఈసారి బలమైన మద్దతు లభించింది. అందుకే పోలింగ్ ముగిసిన వెంటనే ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు ఫడ్నవీస్. సంఘ్ అనుబంధం ఉన్న కుటుంబంలో దేవేంద్ర ఫడ్నవీస్ జన్మించారు. 1989లో ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేరారు ఫడ్నవీస్. న్యాయశాస్త్రంలో డిగ్రీ, బిజినెస్ మేనేజ్మెంట్ పీజీ చేశారు. విద్యార్థి ఉద్యమంలో ఉండగా 22వ ఏట నాగ్పూర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 1997లో మేయర్ పదవిని చేపట్టే నాటికి ఆయన వయసు 27 ఏళ్లు. అతి పిన్న వయసులోనే మేయర్ పదవిని చేపట్టిన ఘనత ఫడ్నవీస్దే. 1999లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్పూర్ నైరుతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. విదర్భ ప్రాంతంలో ఫడ్నవీస్ అత్యంత ప్రభావవంతమైన నేతగా ఎదిగారు. 4 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ తన 44వ ఏట 2014లో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. మహారాష్ట్ర చరిత్రలో శరద్ పవార్ తర్వాత అతి పిన్న వయసులో సీఎం అయిన నేతగా ఫడ్నవీస్ గుర్తింపును పొందారు.
అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండడం ఆయనకు రాజకీయంగా బాగా కలిసొచ్చే అంశం. బీజేపీకి విధేయంగా ఉండి 2022లో సీఎం పీఠాన్ని వదులుకుని ఉప ముఖ్యమంత్రిగా కూడా సర్దుకుపోవడం ఫడ్నవీస్ ఇమేజ్ను అధినాయకత్వం వద్ద మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు. మహారాష్ట్రలో అభివృద్ధి పనులు చేయడానికి ఫడ్నవీస్ శక్తి వంచన లేకుండా కృషి చేయడం ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించింది. నాగ్పూర్ నుంచి ముంబైకి సమృద్ధి మహామార్గ్, కోస్టల్ రోడ్, అటల్ సేతు, ముంబై మెట్రో వంటి భారీ ప్రాజెక్టులు వాస్తవిక రూపం ధరించడంలో ఫడ్నవీస్ పాత్ర చాలా కీలకమని చెప్పాలి. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఓవైపు ప్రత్యర్థి నేతల విమర్శలు, మరోవైపు కుంగదీసిన ఓటములు సైతం దేవేంద్ర ఫడ్నవీస్ లో విశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయలేకపోయాయి. ఎన్నో ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకొని నిలబడిన నేత దేవేంద్ర ఫడ్నవీస్.